బతుకమ్మ చీరల పేరిట నేతన్నల జీవితాలను బీఆర్ఎస్ ఆగం చేసిందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సింహగర్జన సభ సక్సెస్ అయినందున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆత్మగౌరవ కోసం లక్షలాది మంది మాలలు తరలివచ్చారని చెప్పారు. ఇక తెలంగాణలో ఉనికిని చాటుకోవడానికే కాంగ్రెస్ స్కీములపై బీజేపీ ఛార్జిషీట్ వేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం కాస్త కూలేశ్వరంగా మారిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బతుకమ్మ చీరల పేరిట గతంలో బీఆర్ఎస్ సర్కార్ నేతన్నల జీవితాలను ఆగం చేసిందని విమర్శించారు. కేబినెట్లో మహిళలకు ఛాన్స్ ఇవ్వని చరిత్ర బీఆర్ఎస్ దేనని విమర్శించారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీకి శుభం కార్డు పడిపోయిందన్నారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందన్నారు. రైతులపైన ముసలి కన్నీరన్న మాట ముందుగా చెబుతూ రైతుల వడ్డీలు కూడా సరిగా కట్టలేని మీరు అసలు సంగతి దేవుడరు. మీరు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలు కూడా కాని పరిస్థితి. అరే సూరత్ దగ్గర కిలోల చొప్పున జోక్కొని వచ్చి ఇక్కడ మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు పంట చీరలు బెదురుకు వాడినటువంటి సందర్భం మర్చిపోయారు అంటున్నా. సమగ్ర సర్వే బలహీన వర్గాల సంఖ్య తేలడానికి ఆ రోజు మీరు సైతం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ రావడానికి కోసం ప్రయత్నం చేయలేరు అంటున్నా. మాలలను విమర్శించినా అన్యాయం చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ సక్సెస్ అయిందన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆత్మగౌరవం కోసం లక్షలాది మంది మాలలు తరలి వచ్చారని చెప్పారు. మాలల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందన్నారు వివేక్. మాలల సింహగర్జన దాన్ని విజయవంతం చేయడానికి ఒక పట్టుదలతోని మాలల సత్తా ఏందో వాళ్ళు చూపించుకోవడం జరిగింది. మాలల ఆత్మగౌరవం వచ్చేది అవసరం ఉన్నది. అందరు పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ అందరు కూడా మాలలు తక్కువ సంఖ్యలో లేరు. వీళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో ఉన్నారు. వీళ్ళను గౌరవించే అవసరం ఉన్నదని చెప్పి ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ పోవడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ రైతుల గురించి మాట్లాడుతుంటే బీజేపీ నేతలు అంబానీ అదానీల కోసం ఆరాట పడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో ఉనికిని చాటుకోవడానికే కాంగ్రెస్ స్కీమ్లపై బీజేపీ ఛార్జిషీట్ వేసిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా అసలు ధాన్యం సేకరణే లేదు నీ దగ్గర. ఇక బోనస్ గురించి నువ్వేం మాట్లాడతావు? వీళ్ళు కనీస మద్దతు చట్టబద్ధత కల్పించంటే ఇంతవరకు స్పందన లేదని చెప్పంటున్నా. సంవత్సరానికి ఆల్మోస్ట్ 20,000 కోట్ల రాయితీ కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కార్యక్రమాలు అమలు చేపట్టింది. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడే రుణమాఫీ అమలు చేస్తున్నారా? యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలలో తనిఖీలు చేశారు. హాస్టళ్లలో భోజన వసతి సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే.